యాక్షన్ సినిమాల్లో చూసే మెదడును మార్చే ఆయుధాలు ఇకపై కల్పన మాత్రమే కాదని, అవి త్వరలోనే వాస్తవం రూపం దాల్చే ప్రమాదం ఉందని ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి స్పృహ, జ్ఞాపక శక్తి, ప్రవర్తన లేదా ఆలోచన సామర్థ్యాన్ని పూర్తిగా మార్చగల లేదా దెబ్బతీయగల అత్యంత అత్యాధునిక సాంకేతికత సైన్యాలు శత్రువుల చేతుల్లోకి చేరితే ప్రపంచ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ కొత్త ప్రమాదం అంటే, బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు బ్రిటిష్ పరిశోధకులు మైఖేల్ క్రౌలీ, మాల్కమ్ డాండో ఈ అంశంపై ఒక కీలక పుస్తకాన్ని ప్రచురించనున్నారు. సమగ్ర సాంకేతిక కలయిక అంటే న్యూరో సైన్స్, ఫార్మసీ, సెంట్రల్ నర్వస్ సిస్టంపై పనిచేసే రసాయనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తోన్న వేగవంతమైన పురోగతి కారణంగా ఈ ఆయుధాల తయారీ సాధ్యమవుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మెదడు ఇప్పుడు ఒక కొత్త యుద్ధ క్షేత్రంగా మారే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. మనిషి కేంద్ర నాడీ వ్యవస్థను మభ్యపెట్టడానికి, గందరగోళానికి గురి చేయడానికి లేదా బలవంతంగా తమ నియంత్రణలోకి తీసుకోవడానికి అవసరమైన టూల్స్ మరింత ఖచ్చితత్వంతో తేలికగా అందుబాటులోకి వస్తున్నాయి. పాత పరిశోధనలే ఆధారం. గతంలో కోల్డ్ వార్ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ వంటి దేశాలు ఇలాంటి నాడీ వ్యవస్థపై పనిచేసే రసాయన ఆయుధాల తయారీకి ప్రయత్నించాయి. ఇప్పుడు ఆ పరిశోధన ఆధునిక సాంకేతికతతో మరింత ప్రమాదకరంగా మారింది. ఈ న్యూరో వెపన్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి ఆలోచనలను, నిర్ణయాలను, భావోద్వేగాలను మార్చటం, సైనికులను తమ నియంత్రణలోకి తీసుకోవటం లేదా పౌరుల్లో భయాందోళనలు సృష్టించడం దీని లక్ష్యంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ సంస్థలైన కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ను పర్యవేక్షించే కాన్ఫరెన్స్ ఆఫ్ ది స్టేట్స్ పార్టీస్లో ఈ ప్రమాదంపై శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాలు వెంటనే మేల్కొని న్యూరో సైన్స్ను ఆయుధీకరణ చేయకుండా ఆపటానికి, మానవ మెదడుకు రక్షణ కల్పించడానికి సమగ్ర అంతర్జాతీయ ఒప్పందాలను రూపొందించాలని పరిశోధకులు విజ్ఞప్తి చేస్తున్నారు. చూశారు కదా, ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్ని ఫాలో అవ్వండి.